భారత్ బ్రిటన్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ దేశీయ ఎగుమతి వాణిజ్యంలో ఒక మైలురాయిగా నిలవనుంది. ఒప్పందం మేరకు భారత ఎగుమతి చేసే 99% ఉత్పత్తులపై సుంకాలను బ్రిటన్ సున్నాకు తగ్గిస్తుంది. స్మార్ట్ ఫోన్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు, ఇన్వర్టర్లు వంటి ఉత్పత్తులను ఎలాంటి సుంకాలు లేకుండానే యూకేకు ఎగుమతి చేయవచ్చు. తద్వారా ఆయా రంగాల్లో భారత్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయి. బ్రిటన్కు భారత్ ఎగుమతులు 2040 కల్లా 15.7 బిలియన్ పౌండ్ల మేర పెరిగి 60% వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నారు. భారత్ బ్రిటన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో దేశ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాలకు మరింత ప్రోత్సాహకంగా ఉంటుంది. సున్నా సుంకం వల్ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, స్మార్ట్ ఫోన్లు, ఓఎఫ్సీలు, ఇన్వర్టర్ల వంటి వాటికి బ్రిటన్లో మంచి వాటా దక్కుతుంది. దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీల ఎగుమతుల వాటా పెరుగుతుంది. బ్రిటన్లోని భారతీయ కంపెనీలు ఎఫ్టీఏ కింద 3 ఏళ్ల పాటు ఉద్యోగులకు సామాజిక భద్రత చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. ఫలితంగా 900 కంపెనీలు, 75,000 మందికి పైగా భారతీయ ఐటీ సిబ్బందికి ప్రయోజనం కలగనుంది. ఈ ఒప్పందం కింద స్మార్ట్ ఫోన్లు, ఆప్టికల్ ఫైబర్ పరికరాలు వంటి టెలికాం గేర్లు, బస్ స్టేషన్లు, మోడెంపై ఉన్న ఆంక్షల్ని భారత్ మినహాయించింది. జౌళి, దుస్తుల రంగాల్లో $36.71 బిలియన్ మేర భారత్ విదేశీ ఎగుమతులు చేస్తోంది. ఇందులో బ్రిటన్ కు $1.79 బిలియన్ ఎగుమతులు చేస్తోంది. ఎఫ్టీఏ కారణంగా జౌళి, దుస్తులపై సైతం సున్నా టారిఫ్ వస్తుంది. తద్వారా రెడీమేడ్ దుస్తులు, హోమ్ టెక్స్టైల్స్, కార్పెట్లు, హ్యాండీక్రాఫ్ట్ విభాగాల్లోనూ భారీ వృద్ధి కనిపించనుంది. భారత తయారీ దుస్తులు, పాదరక్షలు, ఆహార ఉత్పత్తులు బ్రిటిషర్లకు చవకగా అందుతాయి. తోలు ఉత్పత్తులు, పాదరక్షలు ఎగుమతుల్లో కనీసం 5% వాటా భారత్కు లభిస్తుంది. వ్యవసాయ రంగంలోని 1437 రకాల ఉత్పత్తులపై బ్రిటన్ సుంకాల్ని ఎత్తివేస్తుంది. దీనివల్ల టీ, మామిడి పళ్లు, ద్రాక్ష, సుగంధ ద్రవ్యాలు, సముద్ర ఉత్పత్తులకు బ్రిటన్ మంచి మార్కెట్ గా మారనుంది. ఫలితంగా 3 ఏళ్లలో భారత్ వ్యవసాయ ఎగుమతులు 20% పైగా పెరగనున్నాయి. ఓట్స్ కు సుంకం నుంచి మినహాయింపు ఇవ్వనప్పటికీ పసుపు, మిరియాలు, యాలకులు, మామిడి గుజ్జు, ఊరగాయలు, పప్పుధాన్యాలు, రొయ్యలు, టూనా చేపల ఎగుమతులపై సుంకం లేదు. నూనె గింజల ఎగుమతిదారులకు తక్కువ టారిఫ్ కలిసి రానుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో దేశీయ సముద్ర ఉత్పత్తులకు బ్రిటన్ మార్కెట్లో కలసిరానుంది. అక్కడ రొయ్య, వైట్ ఫిష్ కు ఎక్కువ గిరాకీ ఉంది. ఏపీ, కేరళ, గుజరాత్, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ ఎగుమతి ఆధారిత ఉద్యోగాలు పెరగనున్నాయి. బ్రిటన్ ఎగుమతి చేసుకుంటున్న $5.4 బిలియన్ సముద్ర ఉత్పత్తుల్లో భారత్ వాటా 2.25%. ఈ ఒప్పందం వల్ల ఈ వాటా పెరగనుంది. కాస్మోటిక్స్, చాక్లెట్స్, బిస్కెట్లు, సాల్మన్ చేపలపైన టారిఫ్లు తగ్గాయి. బ్రిటన్లో భారత ఇంజనీరింగ్ కు సంబంధించిన 1659 ఉత్పత్తులపై ఉన్న 18% సుంకాలు కాస్త సున్నాకు చేరింది. ఈ నిర్ణయంతో వచ్చే 5 ఏళ్లలో యంత్రాలు, విడిభాగాలు, సామాగ్రి ఎగుమతులు రెట్టింపు $7.5 బిలియన్ చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఔషధ రంగంలో సర్జికల్ సామాగ్రి, డయాగ్నోస్టిక్ సామాగ్రి, ఈసీజీ మిషన్స్, ఎక్స్రే యంత్రాలకు సైతం సుంకం ఉండదు. తద్వారా భారత మెడ్టెక్ కంపెనీలకు వ్యయాలు తగ్గుతాయి. బ్రిటన్ కు $941 మిలియన్ రత్నాభరణాల్ని భారత్ ఎగుమతి చేస్తోంది. ఎఫ్టీఏ వల్ల 2-3 ఏళ్లలో ఈ ఎగుమతులు మరింత రెట్టింపు కానున్నాయి. రసాయనాలు, ప్లాస్టిక్స్, స్పోర్ట్స్ వస్తువులు, బొమ్మల వంటి రంగాలకు ఎఫ్టీఏతో మరింత ప్రయోజనం దక్కనుంది. బ్రిటన్ కు రసాయనాల ఎగుమతులు 30-40% పెరిగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే 5 ఏళ్లలో క్రీడా వస్తువులు, బొమ్మల ఎగుమతుల్లో 15% వృద్ధి కనిపించనుంది. స్కాచ్, విస్కీ, జిన్లపై దిగుమతి సుంకాల్ని తక్షణం 150% నుంచి 75% తగ్గించారు. వచ్చే 10 ఏళ్లలో 40% చేరుస్తారు. బ్రిటన్లో తయారైన కార్లపై ప్రస్తుతం 100% పైగా సుంకముండగా దాన్ని 10% పరిమితం చేస్తారు. ఈ వాణిజ్య ఒప్పందంతో భారత ఈవీ మార్కెట్ కూడా లాభదాయకంగా ఉండనుంది. భారీ స్థాయి పెట్రోలు, డీజిల్ వాహనాల కన్నా ఎక్కువ ధర ఈవీలపైనే సుంకాలు తగ్గించారు.